చంద్రబాబు కోసం కొత్తగా కొంటున్న బుల్లెట్ ప్రూఫ్ బస్ అంటే దాని స్థాయిని తగ్గించినట్లే. దానికి బస్సే కానీ చిన్న సైజ్ క్యాంప్ ఆఫీస్ కమ్ సెక్రటరియట్ అంటున్నారు అధికారులు. అందులో ఉన్న సౌకర్యాలు సదుపాయాలు చూస్తే మైండ్ బస్సు అదిరిపోయింది బాసు అనాల్సిందే. చంద్రబాబు జిల్లాలో పర్యటించే సమయంలో ఈ బస్సే మొబైల్ క్యాంప్ ఆఫీస్ గా మారనుంది. చంద్రబాబు కోసం సిద్దమవుతున్న బస్సు ఇలాంటిదే. పైకి చూడటానికి మామూలు లగ్జరీ బస్సులా ఉంటుంది. కానీ లోపలకు వెళితే గాని దాని వైభోగం అర్థం కాదు. లోపలకు వెళ్లాక అది బస్సు అంటే నమ్మలేని విధంగా ఉంటుంది. సెంట్రలైజ్డ్ ఏసీ, ఆకర్షణీయమైన ఇంటీరియర్ డిజైనింగ్, అల్ట్రా లైటింగ్, సీట్ బెల్ట్ తో కూడిన ప్రీమియం లెదర్ సీట్లు, ప్రతి సీటుకు పైభాగంలో లగేజ్ కంపార్ట్మెంట్, ప్రత్యేక ఏసీ వెంట్స్ అండ్ లైట్స్, అలాగే సీటుకు ముందు భాగంలో అమర్చిన టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్ట్రెచ్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఫుట్ రెస్ట్స్, భోజనం చేసేందుకు ల్యాప్టాప్లు పెట్టుకునేందుకు వీలుగా ముందు సీట్లకు ఏర్పాట్లు చేసిన ఫోల్డబుల్ ట్రేలు, ఇండిపెండెంట్ స్టడీ ల్యాంప్స్ వంటి అనేక విలాసవంతమైన ఫీచర్లు ఈ బస్సు సొంతం. ఇంకా కొన్ని కొత్తవి చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ బస్సు సొంతం. పరిపాలనకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడేందుకు సమాచార వ్యవస్థతో అనుసంధానం చేశారు. ఓవైపు జర్నీ చేస్తూనే మరోవైపు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించొచ్చు. బస్సులో వైఫై సౌకర్యం ఉంటుంది. వీటన్నింటితో పాటు బస్సులో 2 లేదా 3 టీవీలు కూడా ఉంటాయి. బస్సులో ప్రత్యేకంగా జనరేటర్ కూడా ఏర్పాటు చేసే వీలుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది నేల మీద ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ 1 లాంటిదన్నమాట. ఈ బస్సులో ప్రత్యేకంగా బెడ్రూమ్ ఉంటుందని సమాచారం. బాబు విశ్రాంతి తీసుకోవడానికి అనుగుణంగా 5 స్టార్ హోటల్ రూమ్ లాగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. లోపల చిన్నపాటి కిచెన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఓ ఫ్రిజ్ తో పాటు మినీ బ్లడ్ బ్యాంక్ కూడా మెయింటైన్ చేస్తారు. ఎంత వేగంతో వెళ్లినా కుదుపులు తెలియకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. తుపాకీ బుల్లెట్లు బస్సును ఏమీ చేయలేవు. ల్యాండ్ మైన్స్ పేల్చినా చెక్కు చెదరదు. డ్రైవర్ కు ప్రత్యేక శిక్షణ ఉంటుంది. అత్యవసర సమయాల్లో డ్రైవర్ సీటు నుంచి లోపలికి మెసేజ్ పంపొచ్చు. బుల్లెట్ ప్రూఫ్ బాగా బరువెక్కువగా ఉండటంతో పవర్ఫుల్ ఇంజిన్ వాడుతున్నారు. బస్సు లోపల అమర్చి ఉండే సీసీ కెమెరాలు చుట్టుపక్కల ఏం జరుగుతుందన్న దాన్ని ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తుంటాయి.